మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం చింతపల్లి మండల్ గాసిరాం తండాకు చెందిన రామావత్ రవీందర్ 48 తాగుడుకు బానిసై నిత్యం భార్య రామావత్ మంగిని వేధిస్తూ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న కొడుకు రామావత్ శశి 23 తో గొడవ పడేవాడు. అదే క్రమంలో బుధవారం రాత్రి కూడా రోజులాగే తాగొచ్చి భార్య, కొడుకుతో గొడవ పడగా భరించలేని తల్లి కొడుకు క్షణికావేశంలో తండ్రిని విచక్షణా రహితంగా కొట్టడంతో మృతి చెందాడు. తల్లి కొడుకు విషయాన్ని బయటకు పొక్కకుండా గురువారం ఉదయం సాధారణంగా మరణించాడని నమ్మించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా అనుమానం వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతనాంపల్లి సిఐ నవీన్ కుమార్ చింతపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి శరీరంపై గాయాలను గుర్తించి హత్యగా నిర్ధారించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని కుమార్తె కొర్ర నిఖిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, దేవరకొండ గవర్నమెంట్ హాస్పిటల్ తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.